చాలా శ్రేష్టమైనటువంటి విషయాలను బ్రదర్ వినయ్ ద్వారా దేవుడు మనకి తెలియజేసి ఉన్నాడు. ప్రాముఖ్యంగా పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం గురించినటువంటి విషయాలను మనం ధ్యానం చేసాం. ఏ విధంగా హృదయం అనేటువంటిది ఉంటుందో 4 రకాలైనటువంటి హృదయముల గురించి మనము చూచి ఉన్నాం. ప్రాముఖ్యంగా కనుక మనం ఆలోచన చేసినట్లయితే పునర్జన్మ అని మనం వినగానే హిందూ ఆచార ప్రకారం పునర్జన్మ అనేటువంటి విధముగా ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే సాతానుడు దుష్టుడు ఎంతగానో బైబిల్లో ఉన్నటువంటి విషయాలను వాడుకొని ఈ యొక్క మోసకరమైనటువంటి అబద్ధకరమైనటువంటి విషయాలను వాడు తెలియజేసి ఉన్నాడు. అయితే గమనించవలసినటువంటిది పునర్జన్మ అని అన్నప్పుడు పునః అనేటువంటిది సంస్కృతం నుంచి వచ్చినటువంటి పదము, మరలా అనేటువంటిది జన్మ, మరలా జన్మించడం గురించి మాట్లాడుతున్నాడు. మరలా జన్మించడం అంటే మానవుడు చనిపోయాడు అనేటువంటి విషయాన్ని మనం చూసి ఉన్నాం. ఆత్మీయంగా ఆ వ్యక్తి చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి వ్యక్తి యొక్క హృదయాల గురించి మనం చూసి ఉన్నాం. అయితే స్పష్టంగా కనుక మనము చూసినటువంటి విషయాలనే కొన్ని నిమిషాలు నేను మరలా పంచుకోవాలని ఆశపడుతున్నాను. బ్రదర్ వినయ్ ఏదైతే విషయాలు చెప్పి ఉన్నాడో దాని గురించే తీతుకు రాసినటువంటి పత్రికలోనే ఎవరైతే ఈ యొక్క తిరిగి జన్మించినటువంటి అనుభవం కలిగి ఉన్నారో, తిరిగి జన్మించినటువంటి హృదయం కలిగి ఉన్నారో, వారి యొక్క హృదయం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది, ఆ యొక్క హృదయం అనేటువంటిది మరలా ఏమవ్వాలంటే రీజనరేట్ అనేటువంటిది చేయబడవలసినటువంటిది ఉన్నది. దేవుడు మరలా ఒక ఆపరేషన్ చేయవలసినటువంటిది ఉన్నది. అది మరలా గనక ఆయన తిరిగి జన్మింపజేసినట్లయితే, మరలా గనక ఆయన యొక్క హృదయాన్ని రీజనరేట్ గనక చేసినట్లయితే ఆ వ్యక్తి రక్షించబడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ యొక్క రీజనరేట్ చేయబడినటువంటి ఈ యొక్క ఎవరైతే హృదయం అనేటువంటిది తిరిగి జన్మింపినటువంటి హృదయం అనేటువంటిది ఏ విధంగా ఆలోచిస్తుంది అనేటువంటి విషయం గురించి తీతుకు రాసినటువంటి పత్రికలో మాట్లాడుతూ ఉన్నాడు. 3వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినటువంటి మాట ఇది. మరలా దాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటున్నాడంటే, ఎందుకనగా మనము కూడా మునుపు, అంటే ఈయన రక్షించబడినటువంటి వ్యక్తి, పౌలు భక్తుడు తీతుకు రాస్తూ ఉన్నాడు. ఈయన రక్షించబడినటువంటి వ్యక్తి రక్షించబడక మునుపు ఆయన యొక్క హృదయం ఎలా ఉన్నది, రక్షించబడిన తర్వాత ఆయన యొక్క హృదయం ఎలా ఉన్నది అనేటువంటిది పత్రికల్లో చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈయన యొక్క హృదయం అనేటువంటిది పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారా ఆయన యొక్క స్వభావం అనేటువంటిది మార్చబడక మునుపు ఏ విధంగా ఉన్నది అనేటువంటిది కనుక మనం చూస్తే, మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులనై ఉండి దుష్టత్వమందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని. ఈయన యొక్క హృదయం ఏ విధంగా ఉందంటే దురాశలతోనూ భోగములతోనూ దాసులైపోయి ఉన్నటువంటి పరిస్థితులు. ఈ యొక్క హృదయం అనేటువంటిది ఏ విధంగా ఉందంటే నానా విధములైనటువంటి దుష్టత్వం చేత నింపబడి ఉన్నది. ఇంకా కనుక మనం ఆలోచన చేస్తే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో కనుక మనం గమనించినట్లయితే 4వ అధ్యాయము 17వ వచనములో కనుక మనం చూస్తే మరలా ఈ యొక్క విషయం గురించి మాట్లాడుతున్నాడు, ఏ విధంగా వాళ్ళు ఉన్నారు అనేటువంటిది. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాము. వారైతే, ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే ఎవరైతే వారి యొక్క హృదయం అనేటువంటిది పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారా నూతన పరచబడలేదో, నూతన స్వభావం అనేటువంటిది పరిశుద్ధాత్మని చేత కలుగు చేయబడలేదో, వాళ్ళ యొక్క హృదయం ఏ విధంగా ఉందంటే వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. ఈ యొక్క వ్యక్తులు ఎలా ఉన్నారంటే వాళ్ళకు నచ్చినటువంటి విధంగా వాళ్ళు నడుచుకుంటూ ఉన్నారు. వాళ్ళ యొక్క మనసు అనేటువంటిది ఏదైతే చెప్తూ ఉన్నదో తన యొక్క మనసును వాళ్ళు అనుసరిస్తూ వాళ్ళు నడుచుకుంటూ ఉన్నారు. వీళ్ళు ఏ విధంగా ఉన్నారంటే దేవుని యొక్క జీవము నుంచి వేరైపోయి ఉన్నారు. వీరి యొక్క జీవం అనేటువంటిది దేవునిలో కలపబడలేదు. అందుకనే కొలసీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో మనం ఇంతకు ముందు సహోదరుడు వినయ్ చెప్పినటువంటి విషయాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరలా యొక్క వచనాన్ని చూద్దాం. 2వ అధ్యాయము కొలసీలకు రాసినటువంటి పత్రిక 7వ వచనాన్ని కనుక మనం చూస్తే, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరింపిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై
ఆయన యందు వేరుపారిన వారై, ఎవరైతే రక్షించబడలేదో వాళ్ళు ఏమయ్యారంటే దేవుని యొక్క జీవమునకు వేరైపోయి ఉన్నారు. దేవుని యొక్క జీవం అనేటువంటిది వారిలో లేదు. వాళ్ళు దేవుని యొక్క జీవం వారిలో లేకపోవడం కారణం చేత వాళ్ళ యొక్క మనసును వాళ్ళు అనుసరించి నడుచుకుంటూ ఉన్నారు. అందుకనే 17వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలో ఏమంటుందంటే, హృదయం అనేటువంటిది బహుఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది, అది మోసపరిచేటువంటిదిగా ఉన్నదనేటువంటి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ యొక్క హృదయము మోసకరమైనటువంటి హృదయాన్ని అనుసరించి మానవుడు ఏం చేస్తున్నాడంటే నడుచుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క మనసు ఏం కోరుకుంటుందంటే భోగములను కోరుకుంటుంది, దురాశలను కోరుకుంటుంది, దేవునికి శత్రువుగా ప్రవర్తిస్తూ ఉన్నది. ఏ విధంగా ఈ యొక్క మనసు అనేటువంటిది ఉందంటే, యాకోబు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయాన్ని కనుక మనం చూసినట్లయితే, వీళ్ళ యొక్క హృదయం అనేటువంటిది ఏ విధంగా ఉంది, వీళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారు అనేటువంటిది కనుక మనం గమనించినట్లయితే, ఎవరైతే ఈ యొక్క పునర్జన్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కనుక ఎవరైతే పొందుకోలేదో, ఆ యొక్క అనుభవాన్ని అనేటువంటిది పొందుకోలేదో, పరిశుద్ధాత్ముని ద్వారా వాళ్ళ యొక్క స్వభావం అనేటువంటిది నూతనమైనటువంటిదిగా పరచబడలేదో, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క మనసు అనేటువంటిది ఏ విధంగా ఉందో మనం చూద్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి చూద్దాం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి కలుగుతున్నాయి అంటే, వాళ్ళ యొక్క హృదయములో, వాళ్ళ యొక్క అవయవములు, ఈ యొక్క శరీరం అనేటువంటిది ఏమవుతుందంటే, వారి యొక్క శరీరమును బట్టి వాళ్ళకి ఏమొస్తున్నాయి అంటే భోగేచ్ఛలు అనేటువంటిది వస్తున్నాయి. అదే తీతుకు రాసినటువంటి పత్రికలో మాట్లాడుతున్నటువంటి మాట, మీకు ఏమున్నాయి అంటే ఈ యొక్క లోక సంబంధమైనటువంటి దురాశలు, అలాగనే భోగములు అనేటువంటిది ఉన్నాయి అనేటువంటి విషయం గురించి మాట్లాడుతున్నాడు. అన్నాడు, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు, నరహత్య చేయుదురు, మత్సర పడుదురు కానీ సంపాదించుకొనలేరు. వీళ్ళకున్నటువంటిది నరహత్య చేయడం అనేటువంటిది. మనం అనుకోవచ్చు, నరహత్య అనగానే నేను ఒక వ్యక్తిని వెళ్ళి కనుక చంపినట్లయితే నేను నరహత్య చేసినటువంటిది అనుకుంటూ ఉంటాం. అవును, అది నిజమే. కానీ బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే, నీ యొక్క సహోదరుని నువ్వు ద్రోహి అని కనుక నువ్వు అన్నట్లయితే నీ యొక్క హృదయంలో నువ్వు అప్పుడే నరహత్య చేశావు అనేటువంటిది. మత్సర పడుదురు కానీ సంపాదించుకోలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేదురు కానీ దేవుణ్ణి అడుగునందున మీకేమీ దొరకదు. వీళ్ళు దేని నిమిత్తం అడుగుతున్నారు చూడండి. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమే వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకడం లేదు. వీళ్ళు అడిగేటువంటిది కూడా, వీళ్ళ యొక్క ప్రార్థనలు కూడా ఏ విధముగా ఉన్నాయంటే, భోగముల నిమిత్తము, వీళ్ళ యొక్క అవసరముల నిమిత్తము, ఈ యొక్క శరీరానికి సంబంధించినటువంటి విషయముల నిమిత్తమే వాళ్ళు అడుగుచూ ఉన్నారు. ఈ యొక్క అవయవములకు కావలసినటువంటి దాని గురించి వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు. చాలా మంది కూడా ఈరోజు సంఘాలకు వెళ్ళేటువంటిది, చాలా మంది కూడా గుడులకు వెళ్ళేటువంటిది, చాలా మంది కూడా చేసేటువంటిది ఏమిటంటే, వారి యొక్క భోగేచ్ఛల నిమిత్తము, వాళ్ళ యొక్క దురాశల నిమిత్తము, వాళ్ళకున్నటువంటి ఈ యొక్క శరీరానికి సంబంధించినటువంటి అవసరతల నిమిత్తము చాలా మంది కూడా ఈరోజు మందిరానికి వెళుతూ ఉన్నారు. హిందువులకి అలాగనే క్రైస్తవులకి పెద్ద తేడా ఏమీ లేదు. ఈ యొక్క పునర్జన్మ సంబంధమైనటువంటి స్థానము ద్వారా ఏ విధమైతే ఏ హృదయం అయితే రక్షించబడలేదో, ఆ యొక్క హృదయం అంతా కూడా చూచేటువంటిది ఏమిటంటే, ఈ యొక్క శరీరానికి కావలసినటువంటిది, ఈ యొక్క అవయవములకు కావలసినటువంటిది, దీనినే వెతికేటువంటిది. ఒకవేళ కనుక అదే విధంగా నువ్వు ఒక ఆలోచన చేస్తూ గనక, అదే విధంగా కనుక నువ్వు మందిరానికి వెళుతూ ఉన్నట్లయితే, అదే విధంగా కనుక నువ్వు దేవుణ్ణి వెతుకుతూ ఉన్నట్లయితే, నువ్వు దేవుణ్ణి ఏ విధంగా వెతుకుతున్నావు అంటే, నీ యొక్క దురాశను బట్టి, నీకున్నటువంటి భోగేచ్ఛను బట్టే కానీ నువ్వు దేవుణ్ణి వెతుకుతున్నావు. కానీ నిజముగా దేవుణ్ణి, నీ యొక్క పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారా దేవుడు నిన్ను తిరిగి జన్మింపజేయాలి, పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావం పొందుకోవాలని నువ్వు వెతికేటువంటిది ఎంత మాత్రం కానే కాదు. అయితే వీళ్ళు ఎలా ఉన్నారనేటువంటిది చెప్తూ అంటున్నాడో, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. ఏది కూడా దొరికేటువంటిది కానే కాదు. ఒకవేళ అదే గనక నీ యొక్క ఉద్దేశం అయినట్లయితే, అదే గనక నీ యొక్క ఆలోచన అయినట్లయితే, చాలామంది కూడా ఈరోజు కనుక మనం చూసినట్లయితే, చాలామంది అడ్వర్టైజులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు, సంఘములని పేరు పెట్టుకుంటున్నారు. అవి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి సంఘములు కాదు, కానీ వాళ్ళు మనుషుల చేత ఏర్పాటు చేయబడినటువంటి సంఘములు. వాళ్ళు ఏ విధంగా చెప్తూ ఉన్నారంటే, మీకేమైనా సమస్యలు ఉన్నా, మీకేమైనా ఇబ్బందులు ఉన్నా, మీకేమైనా శారీరకమైనటువంటి ఈ యొక్క అవయవములకు సంబంధించినటువంటి స్వస్థత ఏమైనా కావాలన్నా అయితే మా యొద్దకు రండి అని వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు అడిగేటువంటిది కూడా మొత్తం అంతా వాళ్ళు చేసేటువంటిది దేని గురించి వాళ్ళు ఆహ్వానం పలుకుతున్నారంటే, ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి వాటి గురించి. అయితే అంటున్నాడు 4వ వచనంలో, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము
దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఒకవేళ గనక అదే విధంగా గనక నువ్వు ఆలోచన చేస్తున్నట్లయితే ఈ యొక్క లోకముతో నువ్వు స్నేహం చేస్తూ ఉన్నావు. అందుకని అంటున్నాడు, ఈ లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవోపజటడమం అనేటువంటిది. ఒకవేళ వీటి గురించి గనక మనం ఆలోచన చేసినట్లయితే, ఈ యొక్క శరీరాశల గురించి కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఈ యొక్క నేత్రాశల గురించి కనుక మనం ఆలోచన చేసినట్లయితే, జీవోపడంబము ఏదైతే ఉండి ఉన్నదో, మంచి ఉద్యోగములు కనుక ఉన్నట్లయితే, మంచి స్థితి కనుక ఉన్నట్లయితే కనుక, రాజకీయముల్లో కనుక నేను ఉన్నట్లయితే కనుక నాకు మంచి పేరు వస్తుందని కనుక నువ్వు ఆలోచన చేసినట్లయితే, అది జీవోపడంబం అనేటువంటిది దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. వాటి గురించి కనుక నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే, వాటి గురించి కనుక నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే, దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మీరు వ్యభిచారులారా, ఈ యొక్క లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడును ఈ లోకముతో స్నేహము చేయగొరునో వాడు దేవునికి శత్రువగును. నువ్వు ప్రార్థించేటువంటి ప్రార్థనలో, నువ్వు చేసేటువంటి ఆలోచనలో, నువ్వు దేవుణ్ణి ఏ విధంగా అర్థం చేసుకునేటువంటిది, ఇవన్నీ కూడా బైబిల్కు విరుద్ధంగా చేస్తున్నటువంటిది. ఈ యొక్క హృదయము ఎవరైతే ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క హృదయములు అనేటువంటిది ఇంకా కూడా తిరిగి జన్మింపబడలేదు. రాతి గుండె అనేటువంటిది తీసివేయబడలేదు. ఆ యొక్క మోసకరమైనటువంటి హృదయమే వారి యొక్క జీవితంలో ఉండి ఉన్నది. కానీ దేవుని యొక్క వాక్యమును అనేటువంటిది అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. దేవుని యొక్క సత్యం ఏం చెప్తుంది అనేటువంటిది అర్థం చేసుకోలేకపోతున్నారు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, ఏ విధంగా ఉన్నారంటే, వీళ్ళు ఎవరైతే ఉండి ఉన్నారో రక్షించబడినటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క హృదయం అనేటువంటిది మార్పు చెందినటువంటిది, నూతన స్వభావం అనేటువంటిది పొందుకునేటువంటి వారి యొక్క హృదయం ఏ విధంగా ఉందంటే, 1వ అధ్యాయం 21వ వచనంలో, మరియు గత కాలమందు దేవునికి దూరస్థులమును, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారమునై ఉండి మిమ్మును కూడా. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఏ విషయాన్ని చెప్తున్నాడంటే, వీరందరూ కూడా ఎవరున్నారంటే వీళ్ళు దేవునికి దూరంగా ఉన్నారు. రెండవది, విరోధ భావం కలిగి ఉన్నారు. ఒకటి దేవునికి దూరంగా, రెండవది వీళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా విరోధంగా ఉన్నాయి. అందుకని అంటున్నాడు, రోమీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో కనుక మనం గమనించినట్లయితే, ఎవడు కూడా దేవుణ్ణి వెతికేటువంటి వాడు ఒక్కడు కూడా లేడనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. దేవుణ్ణి వెతకపోవడానికి గల కారణం ఏమిటంటే, వీళ్ళ యొక్క హృదయం అనేటువంటిది మార్పు చెందలేదు. అందుకారణం చేత వీళ్ళు ఏం వెతుకుతూ ఉన్నారంటే, వాళ్ళ యొక్క భోగముల నిమిత్తము, దురాశల నిమిత్తము వాటిని వెతుకుతున్నారు తప్పనిచ్చి దేవుణ్ణి వెతికేటువంటి వారిగా వీళ్ళు లేరు. కారణం ఏమిటంటే, వీళ్ళ యొక్క హృదయం అనేటువంటిది దేవునికి వేరుపరచబడి ఉన్నది. వీళ్ళు దేవుని యొక్క జీవములో నుంచి వాళ్ళు వేరుపరచబడినటువంటి వారై ఉన్నారు. అందు కారణం చేత వీళ్ళు ఏం చేస్తున్నారంటే, విరోధ భావం కలిగినటువంటి వారిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఒకవేళ కనుక నీ హృదయం కూడా అదే విధంగా ఉన్నదేమో, అదే విధంగా కనుక నువ్వు విరోధ భావం కలిగినటువంటి వాడిగానే నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావేమో. చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని క్రీస్తు ఏం చేస్తున్నాడంటే బ్రతికిస్తూ ఉన్నాడు. అది నీ వల్ల కలిగేటువంటిది కాదు. ఒకవేళ నిన్ను నువ్వు మార్చుకోవాలని నువ్వు ప్రయత్నం చేసినా అది మారేటువంటిది కానే కాదు. నీ యొక్క మనసును నువ్వు మార్చివేసి ఇప్పుడు నేను దేవుని వైపు నా మనసును నేను తిప్పుకుంటానని కనుక నువ్వు ఆలోచన చేసినట్లయితే అది నువ్వు దేవుని వైపు తిప్పుకునేటువంటి పరిస్థితులు లేవు. అందుకే నేను మాట్లాడుతున్నటువంటి మాట గురించి మనం చూస్తే కనుక ఏమంటున్నాడంటే, మనము కూడా మునుపు ఈ విధంగానే ఉన్నాం. మునుపు మనం ఏ విధంగా ఉన్నామంటే, ఈ యొక్క లోకములో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉన్నారో అదే విధముగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని తీతుకు చెప్తున్నాడు. ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో కనుక మనం చూస్తే, ఈ యొక్క తిరిగి జన్మించినటువంటి వ్యక్తి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాని గురించి మరలా ఇక్కడ పౌలు భక్తుడు దాని గురించి మాట్లాడతాడు. 2వ అధ్యాయంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. ఎఫెసీలో ఉన్నటువంటి సంఘం, వారు రక్షించబడినటువంటి క్రైస్తవులకు రాస్తూ మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, మునుపు ఈ యొక్క ప్రపంచ ధర్మము చొప్పున మీరు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. వీళ్ళు ఏ విధంగా ఆలోచించేటువంటి వారంటే, మునుపు శరీర కోరికలను,
అలాగనే మనసు యొక్క కోరికలను మనం చూసినట్లయితే గనక పౌలు భక్తుడే కాదు, యాకోబు మాట్లాడినటువంటి మాటలు కూడా అదే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క హృదయములు అనేటువంటిది ఏ విధంగా ఉందంటే ఈ యొక్క శరీరాన్ని, అలాగనే వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేర్చుకోవడానికి. ఈరోజు దేవుడు అందరికీ ఏ విధంగా కావాలంటే వాళ్ళ యొక్క శరీర కోరికల కోసం వాళ్ళకి దేవుడు కావాల్సినటువంటి వాడై ఉన్నాడు. వాళ్ళ యొక్క హృదయాల్లో కనుక మనం ఆలోచన చేస్తే వాళ్ళ యొక్క మనసుకి ఏ విధంగా వాళ్ళ యొక్క మనసు ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు కావాలని కోరుకుంటూ ఉన్నారు. ఆ విధంగానే ఈ యొక్క రక్షించబడినటువంటి వ్యక్తి, ఆ విధంగానే ఎవరి యొక్క హృదయం అయితే మార్చబడలేదో వాళ్ళ యొక్క హృదయం ఏ విధంగా ఉందంటే మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. స్వభావ సిద్ధముగా దేవుని యొక్క ఉగ్రతకి పాత్రులమై ఉంటుంది. ఇదంతా కూడా స్వభావ సిద్ధముగా చేసేటువంటిది. అందుకనే తీతుకు రాసినటువంటి పత్రికలు ఏమంటున్నాడంటే మన యొక్క నూతన స్వభావాన్ని పరిశుద్ధాత్మని ద్వారా కలుగు చేయటం ద్వారా, పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారా ఆయన ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మ ద్వారా నూతన సంబంధమైనటువంటి నూతన స్వభావం మనకు కలుగు చేస్తున్నాడు. ఇప్పుడు ఈ యొక్క వ్యక్తి యొక్క స్వభావం ఏ విధంగా ఉందంటే ఈ యొక్క వ్యక్తి యొక్క స్వభావము దేవోగ్రతకు పాత్రులై ఉన్నారు. దేవుడు ఎప్పుడు వీళ్ళని శిక్షిద్దామని ఎదురు చూస్తూ ఉన్నాడు. వీళ్ళు ఏ విధంగా నడుచుకుంటున్నారంటే వీళ్ళ యొక్క ప్రాచీన స్వభావం అనేటువంటిది వీళ్ళ యొక్క శరీరాశలను, నేత్రాశలను, మనసులో ఉన్నటువంటి కోరికలను వాటిని వాళ్ళు జరిగించుకొనడానికే. దాన్ని జరిగించడానికి మానవుడు అనేటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే పరితపిస్తూ ఉన్నాడు. కీర్తనాకారుడు అంటాడు పాపమును జరిగించడానికి మానవుడు ఏం చేస్తున్నాడంటే ప్రసవ వేదన పడుతున్నటువంటి విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మానవుడంతా చేసేటువంటిది ఏమిటంటే వాడి యొక్క కోరికలను నెరవేర్చుకోవడానికి చూస్తూ ఉన్నాడు. వారి యొక్క శరీరాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క శరీర ఆశలను నెరవేర్చుకోవడానికి చూస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రాచీనమైనటువంటి హృదయం ఆ విధంగా ఉన్నది. ఈ యొక్క ప్రాచీన హృదయంతో వాడి దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటూ వాడు అడిగినటువంటిది కూడా దేని గురించి అడుగుతున్నాడంటే భోగేచ్ఛల నిమిత్తం అడుగుతున్నాడు. అందు కారణం చేత ఏమంటున్నాడంటే మీరు అడిగినను కూడా మీరేమీ పొందుకోలేకపోతున్నారండి. స్వభావ సిద్ధముగా ఈ యొక్క స్వభావం అనేటువంటిది మార్చబడాలి. ఈ యొక్క స్వభావం అనేటువంటిది మార్చబడాలి అంటే నా అంతటికి నేను మార్చుకునేటువంటి పరిస్థితులు లేవు, నీ అంతటికి నువ్వు మార్చుకునేటువంటి పరిస్థితులు లేవు. ఒకవేళ కనుక అదే స్వభావం కలిగిన కనుక నువ్వు జీవిస్తున్నట్లయితే, ఒకవేళ ఈ యొక్క స్వభావమే ఏదైతే దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడో ఆ యొక్క స్వభావాన్ని కనుక నువ్వు కలిగి ఉన్నట్లయితే అది మార్చబడాలి. అయితే పౌలు ఇక్కడ మార్చబడటానికి నువ్వు బాప్టిజం తీసుకోవాలి, నీటి ద్వారా నువ్వు నీటిలో మునిగినట్లయితే ఆ యొక్క స్వభావం అనేటువంటిది మారిద్ది, అది చెప్పడం లేదు. ఆయన యొక్క స్వభావం ఎలా మారిందో, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క నిజంగా రక్షించబడినటువంటి వ్యక్తి యొక్క స్వభావం ఏ విధంగా మారింది అనేటువంటిది ఇదే తీతుకు రాసినటువంటి పత్రికలో మాట్లాడతాడు. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి కనుక మనం చూస్తే, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, సమస్త మనుషులకు రక్షణకరమైనటువంటి దేవుని యొక్క కృప అనేటువంటిది ప్రత్యక్షమై, ప్రతి ఒక్క వ్యక్తి రక్షించబడడానికి కారణమైనటువంటిది దేవుని యొక్క కృప. ఆ యొక్క కృప ప్రత్యక్షమైనప్పుడు ఏమంటున్నాడంటే మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచున్న వలనని మనకు బోధించుచున్నాడు. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, సమస్తమైన దుర్నీతి నుండి, స్వభావ సిద్ధముగా ఈ యొక్క దుర్నీతి అనేటువంటిది ఏదైతే జరిగిస్తూ ఉన్నాడో దాన్ని ఏ విధంగా పోగొట్టుకున్నాడంటే దేవుని యొక్క కృప అనేటువంటిది ప్రత్యక్షమైనప్పుడు. వీళ్ళు చేసినటువంటిది ఏదీ లేదు, వీళ్ళు జరిగించినటువంటి కార్యములు అనేటువంటిది ఏదీ లేదు, వీళ్ళేదో ఉపవాసాలుండి ప్రార్థించడం వల్ల జరిగినటువంటిది కాదు, బాప్టిజాలు ఇవ్వడం వల్ల జరిగినటువంటిది కాదు, దశభాగములు తీసుకొచ్చి దేవునికి ఇవ్వడం అనేటువంటిది కానే కాదు. ఒకవేళ కనుక నువ్వు అలా ఆలోచించుకుంటున్నట్లయితే దేవుని యొక్క కృపను నువ్వు కొనాలని కోరుకుంటూ ఉన్నావు.
ఇంకొక మాట అంటాడు 3వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 4వ వచనంలో ఏ విధంగా ఈ యొక్క పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానాన్ని వాళ్ళు పొందుకున్నారో దాని గురించి చెప్తున్నాడు. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు. ఒకటి దేవుని యొక్క కృప ప్రత్యక్షమైనప్పుడు, దేవుని యొక్క ప్రేమ అనేటువంటిది ప్రత్యక్షమైనప్పుడు ఏమంటున్నాడు అనేటువంటిది 5వ వచనంలో చెప్తున్నాడు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక, అసలు ఇది మన యొక్క క్రియల మూలంగా జరిగినటువంటిది కాదు. ఇది దేవుని వల్ల జరిగిందంటే దేవుని యొక్క కృప ఒకటి ప్రత్యక్షమైంది, దేవుని యొక్క ప్రేమ అనేటువంటిది ప్రత్యక్షమైంది. తద్వారా జరిగినటువంటిది ఏమిటంటే మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించను. ఆయన దేని వలన మనల్ని రక్షించాడంటే నూతన స్వభావం అనేటువంటిది ఎందుకు కలుగు చేశాడంటే మన యొక్క ప్రాచీన స్వభావం అనేటువంటిది ఏదైతే ఉన్నదో, మన యొక్క పాప స్వభావం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది మార్చబడాలంటే ప్రత్యక్షం అవ్వాల్సినటువంటిది దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ. ఇది మన వలన కలిగేటువంటిది కాదు, మన యొక్క నీతి క్రియల వల్ల, మన యొక్క క్రియల మూలంగా కలిగినటువంటిది కాదు, మన నీతిని అనుసరించి చేసినటువంటి క్రియల మూలంగా కలిగినటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఒకవేళ ఇది గనక నా చేతుల్లో ఉన్నట్లయితే ఇప్పుడు నువ్వు ఏడవలసినటువంటి పరిస్థితి, ఇప్పుడు నువ్వు ఎదురు చూడవలసినటువంటి పరిస్థితి ఏమిటంటే దేవా నీ యొక్క కృపను నాకు ప్రత్యక్షపరచు అనేటువంటిది. నువ్వు ఏడవలసినటువంటి పరిస్థితి దేవా నీ యొక్క ప్రేమను నాకు ప్రత్యక్షపరచు అనేటువంటిది. దేవుని యొక్క వాక్యము ద్వారా ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క దినమున దేవుడు నీకు యొక్క వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను కృప చూపించాడు కారణం చేత ఈ రోజు నువ్వు ఈ యొక్క వాక్యాన్ని వినగలుగుతూ ఉన్నావు. ఇది నీ వల్ల అయ్యేటువంటిది కానే కాదు. మనం చూచి ఉన్నాం, ఏ ఒక్క వ్యక్తి అయితే ఈ యొక్క హృదయం అనేటువంటిది మార్చబడలేదో, పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం ద్వారా ఆ యొక్క స్వభావం అనేటువంటిది నూతన పరచబడలేదు, ఆ యొక్క వ్యక్తి యొక్క ప్రార్థనలు, ఆ యొక్క వ్యక్తి యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా దురాశలు భోగములతోనే నిండి ఉన్నాయి. అయితే ఏ విధమైనటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితం కనుక, హృదయం కనుక మార్చబడినట్లయితే 2-3 వచనాలు నేను చూపించి ముగించాలని కోరుకుంటూ ఉన్నాడు. నిజంగా మార్పు చెందినటువంటి హృదయం ఏ విధంగా ఎదురు చూస్తుంది అనేటువంటిది 119వ కీర్తన. మారినటువంటి హృదయం అనేటువంటిది కనుక మనం ఆలోచన చేసినట్లయితే వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది, వాళ్ళ యొక్క హృదయం అనేటువంటిది ఏ విధంగా ఉన్నటువంటిది కనుక మనం చూస్తే 119వ కీర్తన 2వ అధ్యాయంలో 2వ వచనంలో కనుక మనం చూస్తే వారికి హృదయం చూద్దాం. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. ఈ హృదయం ఏం చేస్తుందంటే పూర్ణ హృదయముతో దేవుని యొక్క శాసనాలను గైకొంటుంది, దేవుని యొక్క వాక్యాన్ని గైకొంటుంది. ఎవరైతే మార్చబడినటువంటి హృదయం ఉన్నదో, ఏ హృదయం అయితే రీజనరేట్ అనేటువంటిది చేయబడి ఉన్నదో వాళ్ళు పూర్ణ హృదయంతో ఏం చేస్తారంటే దేవుని యొక్క శాసనాలను గైకొంటారు. 10వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. ఏం చేస్తున్నాడంటే పూర్ణ హృదయంతో దేవుని వెతుకుతూ ఉన్నాడు. ఆ పూర్ణ హృదయంతో వెతకటం కారణం చేత ఏమంటున్నాడంటే దేవుని యొక్క ఆజ్ఞలన్నింటినీ గైకొనాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞల నుంచి తిరిగిపోవాలని కోరుకోవడం లేదు. నిజంగా రీజనరేట్ చేయబడినటువంటి హార్ట్, నిజంగా ఏ హృదయం అయితే పూర్తిగా మార్చబడుతుందో వాళ్ళ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రాచీన స్వభావం కలిగినటువంటి వ్యక్తి, ఎవరైతే పాత స్వభావం కలిగినటువంటి వ్యక్తి యొక్క ఆలోచనలకి నూతన స్వభావం కలిగినటువంటి వ్యక్తి యొక్క ఆలోచనలకి చాలా భిన్నంగా మనకు కనబడుతూ ఉన్నాయి. 58-60 వచనాలు కనుక మనం చూస్తే, కటాక్షించుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలుకొనుచున్నాను, నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము, నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని, నీ శాసనములు తట్టు మరులుకొంటుని, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. రీజనరేట్ చేయబడినటువంటి హార్ట్ ఏదైతే ఉందో పూర్ణ హృదయంతో దేవుణ్ణి బతిమాలుకుంటూ ఉన్నాడు, ఆయన ఆజ్ఞలను అనుసరించడానికి జాగు చేయక త్వరపడుతూ ఉన్నాడు, పరిగెడుతూ ఉన్నాడు. ఇది ఎవరైతే హృదయం అనేటువంటిది మార్చబడిందో వాళ్ళ గురించి. 69వ వచనంలో అంటున్నాడు, గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు, అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరింతును.
పూర్ణ హృదయంతో దేవుని యొక్క వాక్యాన్ని జరిగించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని అనేటువంటిది నడిపించడానికి. ఇంతకు ముందు వినయ్ సహోదరుడు వినయ్ చెప్పినట్టుగా మనం వాక్యం వల్ల ఏమన్నామంటే కనబడి ఉన్నాము. మనము అక్షయ బీజము కలిగినటువంటిది, క్షయమైనటువంటిది కాదు కానీ అక్షయ బీజం అనేటువంటి వాక్యం ద్వారా మనం ఏమంటే కనబడబడ్డాము, జన్మించబడ్డాము. ఏదైతే వాక్యం ద్వారా మనం జన్మించబడ్డామో, దేని ద్వారా అయితే మనం జన్మించబడ్డామో ఆ వాక్యం పట్ల ఏముంటుందంటే ప్రేమ అనేటువంటిది ఉంటుంది. ఆ వాక్యాన్ని నెరవేర్చాలనేటువంటి కోరిక అనేటువంటిది ఉంటుంది. 111, 112లో ఏమంటాడంటే, నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య శాశ్వతమని భావించుచున్నాము. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. ఈ యొక్క హృదయం అనేటువంటిది ఏమందంటే, నా యొక్క శాసనములు అనేటువంటిది నాకు హృదయము ఆనందాన్ని కలుగు చేస్తూ ఉన్నాయి. ఈ యొక్క హృదయాన్ని ఏం చేస్తుందంటే సంతోషాన్ని నాకు కలుగు చేస్తూ ఉన్నాయి. భోగేచ్చుల నుంచి, శరీరేచ్చుల నుంచి, దురాశల నుంచి ఆనందించడం లేదు. ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క శరీర అవయవముల నుంచి, ఈ యొక్క లోకమును బట్టి ఆనందించడం లేదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆనందిస్తూ ఉన్నాడు. పాత స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఏ విధంగా ఆనందిస్తూ ఉన్నాడంటే, తనకున్నటువంటి యొక్క శరీరము, లోకము గురించి ఆనందిస్తూ ఉన్నాడు. కానీ నిజముగా దేవుని యొక్క వాక్యము, మార్పు చెందినటువంటి హృదయం ఏదైతే ఉందో వాళ్ళు దేని గురించి ఆనందిస్తున్నారంటే, దేవుని యొక్క హృదయము, దేవుని యొక్క వాక్యమును బట్టి వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు. 145, 148లో కనుక మనం చూసినట్లయితే, యెహోవా, హృదయపూర్వకంగా నేను మొరపెట్టుచున్నాను, నీ కట్టడలు నేను గైకొన్నట్లు నాకు ఉత్తరమిమ్ము. హృదయపూర్వకంగా దేవుని యొక్క కట్టడలను అనుసరించడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే త్వరపెడుతున్నారు. నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ శాసనములు చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపుము. తెల్లవారుకు మునిపే మొరపెట్టుకుని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీవిచ్చిన వాక్యం నేను ధ్యానించుటకే నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందును. ఇదంతా గనక మనం ఆలోచన చేసినట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటిది వ్యత్యాసాన్ని మనం చూడవచ్చు. డ్రాస్టిక్ చేంజ్ అనేటువంటిది మనకు కనబడుతూ ఉన్నది. దీనికి ఆ యొక్క హృదయానికి, ఈ యొక్క హృదయానికి సంబంధం అనేటువంటిది లేదు. రీజనరేట్ చేయబడినటువంటి హార్ట్ అనేటువంటిది ఏ విధంగా ఉందంటే, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క కట్టడాలను, దేవుని యొక్క శాసనాలను దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నది. ఏదైతే రక్షించబడినటువంటి హృదయం ఉందో ఈ యొక్క లోకములో ఉన్నటువంటి భోగముల నిమిత్తము ఎదురు చూస్తూ ఉన్నది. ఇది నీ వలన చేంజ్ అయ్యేటువంటిది కాదు. ఇది నీ వలన జరిగేటువంటిది మార్పు కానే కాదు. ఇది దేని వలన జరుగుతుందంటే దేవుని యొక్క కృప వలన మాత్రమే జరుగుతుంది. అందుకనే ఏమన్నాడంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో, ఇది మీ వలన కలిగినటువంటిది కాదు, కానీ మీరు కృప వలనే, విశ్వాసము చేత, కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు అనేటువంటిది. దేవుని యొక్క కృప అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈరోజు నువ్వు దేవుని యొక్క సన్నిధానంలో మొరపెట్టవలసినటువంటిది, దేవుణ్ణి నువ్వు పూర్ణ హృదయంతో వెతకవలసినటువంటిది ఏదైతే ఉన్నదో, ఆయన వెతికినప్పుడు ఆయన సమీపంగా ఉండగానే నువ్వు వెతకవలసినటువంటిది ఉన్నది. ఆయన గనక నువ్వు నిజంగా గనక వెతుకుతూ ఉన్నట్లయితే నువ్వు పొందుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఏ విధంగా వెతుకుతున్నావు అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. యాకోబు రాసినటువంటి పత్రికలు 4వ అధ్యాయం ప్రకారంగా కనుక నువ్వు వెతుకుతున్నట్లయితే కనుక నువ్వు చాలా తప్పుగా దేవుణ్ణి వెతుకుతూ ఉన్నావు. విరిగి నలిగినటువంటి హృదయం దేవునికి ఇష్టమైనటువంటిది 51వ కీర్తనలో మనం చూసి ఉన్న ఆ విధంగా కనుక నువ్వు వెతికినట్లయితే ప్రభువును నువ్వు పొందుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రభు నీ ఎద్దుకు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రభు నీకు ప్రత్యక్షమయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎప్పుడైతే ప్రభు ప్రత్యక్షమవుతాడో నీ యొక్క జీవితం అనేటువంటిది మార్చబడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావాన్ని నువ్వు పొందుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. తప్పనిచ్చి నీ అంతటికి నువ్వు క్రియల మూలంగా జరిగేటువంటి కార్యం కాదు అనేటువంటిది చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. తలలు వంచండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క విషయాలని మీ యొక్క హృదయంలో ఫదిలపరుచుకొని విన్నటువంటి వాక్యాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయక, ఎదురు చూచేటువంటి వాడిగా, దేవుని కోసం వెతికేటువంటి వాడిగా, ఒకవేళ కనుక నువ్వు నిజంగా కనుక దేవుని కనుక వెతుకుతున్నట్లయితే ఆయన యొక్క కృప అనేటువంటిది, ఆయన యొక్క ప్రేమ అనేటువంటిది ప్రత్యక్షమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు నువ్వు వాక్యాన్ని కనుక వింటున్నావంటే దాని యొక్క కారణం ఏమిటంటే, దేవుడు తన యొక్క కృపను నీ మీద, తన యొక్క ప్రేమను నీకు వెళ్ళపరచడం కారణం చేత మన శత్రువులపై ఉండగా క్రీస్తు యేసు మన కోసం చనిపోయాడు అనేటువంటిది రోమిలికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన మన కోసం చనిపోయాడు. మన శత్రువులుగా ఉండగానే, ఈ యొక్క లోకంలో శత్రువులుగా ఉండగానే ప్రార్థన చేసుకుందాం. మా దేవా పరిశుద్ధుడా, నీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ప్రభు మీరు మాతో మాట్లాడి ఉన్నారు. 4 రకాలైనటువంటి హృదయముల గురించి
తిరిగి జన్మించడం గురించి, పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము గురించి ప్రభు మీరు మాట్లాడి ఉన్నారు. దయతో ప్రభా విన్నటువంటి వారి యొక్క హృదయములను ప్రభా మీరు ఎరిగినటువంటి వాడు. హృదయం మోసపరిచేటువంటిది, ప్రాచీన స్వభావం కలిగి ప్రభా స్వభావ సిద్ధముగా పాపమును గనుక జరిగిస్తూ ఉన్నట్లయితే, ఈ యొక్క ప్రపంచ ధర్మము చొప్పున వారు గనక ఈ యొక్క లోకమును ప్రభా లోకములో ఉన్నటువంటి వాటిని లోకముతో స్నేహం చేస్తూ గనక వెళుతూ ఉన్నట్లయితే దయతో క్షమించమని ప్రభు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మార్పు కలిగినటువంటి హృదయాన్ని ప్రభు మీరు కలుగు చేయండి. ఇప్పుడే ప్రభు మీరు సెలవిస్తూ ఉన్నారు, దేవుడు ప్రేరేపిస్తున్నప్పుడు మార్పు పొందకపోయినట్లయితే నీ యొక్క హృదయ కాఠిన్యమును బట్టి మార్పు పొందని ఎడలా అనేటువంటిది రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో. ఆ విధంగా ప్రభు ఉండకుండా, ఒకవేళ కనుక ఈ యొక్క వాక్యం చేత ప్రభు ప్రేరేపించబడినట్లయితే వాళ్ళకి నిజమైనటువంటి పశ్చాత్తాప మారు మనసు అనుభవాన్ని ప్రభు మీరు కలుగు చేయండి. నిన్ను వెతికేటువంటి వారు ఉండడానికి ప్రభు మీరు సహాయాన్ని దయచూపమని ప్రభు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అనేక విషయములు ప్రభా ఇంకను ప్రభా వాళ్ళు తెలుసుకునేలాగిన ప్రభు మీరు కృప చూపించండి. విన్నటువంటి వారిని ప్రభా మీరు స్పష్టంగా ప్రభు మీరు వారితో మాట్లాడండి. కృపలో ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు ఎంతగానో ప్రభు రక్షించాలని ప్రభు మీరు ఆశపడుతూ ఉన్నారు. వాళ్ళు ఎదురు చూసేదానికంటే ప్రభు మీరు ఎక్కువగా ప్రభు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు రక్షించబడాలని కోరుకునేటువంటి దానికంటే ఎక్కువగా ప్రభు మీరు రక్షించబడాలని వారు ప్రభు మీరు కోరుకుంటూ ఉన్నారు. దయతో ప్రభు మారు మనసును ప్రభు మీరు కలుగు చేయండి. సత్యవాక్యము ద్వారా వాళ్ళు జన్మింపబడలాగిన ప్రభు మీరు సహాయాన్ని దయచూపండి. గుడ్డివాడు త్రోవ చూపినట్లయితే వాడు గుంటలో పడేటువంటి పరిస్థితులు, నిజముగా ప్రభు మార్గము చూపించిన ఎడల వాడు ఎలాగ నడవగలరు అనేటువంటిది ప్రభు యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ యొక్క వాక్యములు ప్రభా ఈ యొక్క బెరియా బైబిల్ సంఘం ద్వారా ఏదైతే వాక్యములు ప్రభా వాళ్ళు విని నీ యొక్క మార్గములో ప్రభు నడుచులాగిన ప్రభు మీరు సహాయాన్ని దయచూపండి. నీ యొక్క మార్గంలో ప్రభు వాళ్ళు నడవడానికి ప్రభు మీరు కృప చూపించమని ప్రభు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దయతో ప్రభు మీరు మాకు సహాయం దయచూపండి. ఏ విధంగా ప్రభు వాళ్ళు వాళ్ళకి మేము సహాయం దయచేయాలో, ఏ విధంగా మేము వారికి ప్రభు నీ యొక్క వాక్యం యొద్దకు నడిపించాలో మీరు మాకు కృపను అనుగ్రహించమని ప్రభు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. కేవలం ప్రభా ఇది నీ వలన కలిగేటువంటిది, ఇది మా యొక్క శక్తి చేత మా బలం చేత కాదు, ఇది మీరు ఏర్పాటు చేసినటువంటిది. కేవలం ప్రభు మీ యొక్క ఆత్మ మూలముగా ప్రభు జరుగుతూ ఉన్నటువంటిది. దానితో ప్రభు మీరు కృప చూపించమని, ఎవరైతే ప్రభు ఇంకనూ ఆ యొక్క పాత హృదయం కలిగి ఉన్నారో, ఇంకనూ ఆ యొక్క తిరిగి జన్మించినటువంటి అనుభవం అనేటువంటిది లేకుండా ప్రభు ఉండి ఉన్నారు, వారితో ప్రభు మీరు మాట్లాడండి. వారి యొద్దకు ప్రభు మమ్మల్ని ప్రభు మీరు నడిపించండి. యొక్క వాక్యమును ప్రభు చూపించడానికి, వాళ్ళని ప్రభు మా యొద్దకు ప్రభు మీరు తీసుకొని రండి. ప్రభు వాక్యాన్ని చూపించడానికి మమ్మల్ని ప్రభు మీరు సహాయాన్ని దయచూపడతాడు. బోధించిన ఏడల ప్రభా ఏ విధంగా ప్రభు వాళ్ళు అర్థం చేసుకోగలరు తండ్రి, మీరు కృప చూపించమని ప్రభు మేము ప్రార్థిస్తున్నాం. కూడికి అంతటిని ప్రభు మీరు స్వాధీనంలో ప్రభు ఉంచుకొని ప్రభు మీరు జరిగించి ఉన్నారు. మీకు మాత్రమే ప్రభు మహిమ ఘనత ప్రభావాలు చెల్లినట్టు సహాయాన్ని కలుగు చేయమని మా ప్రియుడు రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.